వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను మీ రాణి. సామాన్యుల దగ్గర నుంచి మధ్యతరగతి కుటుంబాల దగ్గర నుంచి సంపన్నుల వరకు కూడా ఎక్కువగా ఇన్వెస్ట్ చేసేది బంగారం పైనే. కానీ ఇప్పుడు బంగారం అందలానికి ఎక్కి కూర్చుందనే చెప్పుకోవాలి. అండ్ అలాగే ఈ ఆషాఢ మాసం కావచ్చు, శ్రావణ మాసం కావచ్చు, ఇదంతా కూడా మంచి పెళ్లిళ్ళ సీజను. ఈ ఆషాఢ మాసంలో, శ్రావణ మాసంలో ప్రత్యేకించి బంగారం కొనుగోళ్లు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో అందరికీ కూడా ఒక తీయని కబురు లాంటిదన్నమాట. బంగారం దిగొస్తుంది. గత 2 రోజుల నుంచి కూడా బంగారం రేట్స్ అనేవి కాస్త తగ్గుముఖం పట్టాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఉద్రిక్తతలు ఏవైతే ఈ వార్కి సంబంధించిన ఉద్రిక్తతలు ఉన్నాయో, సో దానికి సంబంధించినంత వరకు గోల్డ్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఈ సంవత్సరం కాలంలోనే మనం చూసుకున్నాము. విపరీతంగా పెరిగిన గోల్డ్ రేట్తో అందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇప్పుడు ఈ మళ్ళీ ఈ ఉద్రిక్తతల నేపథ్యంలోనే గోల్డ్ అనేది అంతర్జాతీయ మార్కెట్లో కాస్త తగ్గుముఖం పట్టినప్పుడు ఇప్పుడు మనకి దేశీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు అలాగే సిల్వర్ రేట్లు కూడా కాస్త తగ్గుముఖం పడుతున్నాయి అని చెప్పుకోవాలి. అయితే ఈ రోజు గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాము. గ్రాము ధర ఈరోజు 24 క్యారెట్ల ధర చూసుకున్నట్లయితే 14,253, నిన్నటితో పోల్చుకున్నట్లయితే 76 రూపాయలు గ్రామ్కి తగ్గుముఖం పట్టింది ఈ రోజు. అలాగే 22 క్యారెట్ల ధర 13,065 రూపాయలు అయితే ఉంది. నిన్నటితో పోల్చుకున్నట్లయితే 70 రూపాయలు బంగారం అయితే గ్రాముకి తగ్గింది 22 క్యారెట్లో. అలాగే 18 క్యారెట్ల గోల్డ్ ధర చూసుకున్నట్లయితే 10,690కి అయితే ఉంది. 57 రూపాయలు గ్రామ్కి తగ్గింది. అయితే ఇవన్నీ చూసుకున్నట్లయితే అంటే 50, 100 తగ్గుతూ వస్తున్నాయి. ఇదే కనుక తగ్గుముఖం పట్టినట్లయితే శ్రావణ మాసానికి ఒక మంచి పెట్టుబడి పెట్టుకోవడానికి, ఎందుకంటే ఆపద టైంలో ఎక్కువగా ఆదుకోవడానికి బంగారాన్ని ఎక్కువగా ఒక సాధనంగా కూడా మనం అందరం తీసుకుంటూ ఉంటాము. సో కాబట్టి ఇదే మంచి టైము మళ్ళీ బంగారం పైన ఇన్వెస్ట్ చేయడానికి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా చూసుకున్నట్లయితే పెరగడమే తప్పించి తగ్గడం అనేది బంగారం రేట్లో మనకు కనిపించట్లేదు. కానీ ఇప్పుడు ఒక గత 2-3 రోజుల నుంచి తగ్గుముఖం పడుతున్నాయి. అయితే 24 క్యారెట్లు 8 గ్రాములు చూసుకున్నట్లయితే 1,14,024గా ఉంది. నిన్నటితో పోల్చుకున్నట్లయితే 608 రూపాయలు తగ్గింది. అలాగే 22 క్యారెట్లు చూసుకున్నట్లయితే 1,04,520 రూపాయలుగా ఉంది. నిన్నటితో పోల్చుకున్నట్లయితే 560 రూపాయలు తగ్గింది. అలాగే 18 క్యారెట్లు చూసుకున్నట్లయితే 85,520 వరకు ఉంది. నిన్నటితో పోల్చుకున్నట్లయితే 456 రూపాయలు ఈ 8 గ్రాములకి తగ్గింది. అలాగే 10 గ్రాముల గోల్డ్ ధర చూసుకున్నట్లయితే 1,42,530గా కొనసాగుతుంది. అలాగే 22 క్యారెట్లు చూసుకున్నట్లయితే 1,30,650గా కొనసాగుతుంది. అలాగే 18 క్యారెట్లు చూసుకున్నట్లయితే 1,06,900గా మనకి కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ కూడా సామాన్యుడు కావచ్చు, మధ్యతరగతి కుటుంబాలు కావచ్చు, ఎక్కువగా పిల్లల పెళ్లికి కావచ్చు, శుభకార్యాలకు కావచ్చు, చిన్న మొత్తంలో అయినా పెద్ద మొత్తంలో అయినా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో అదే భవిష్యత్తులో మనకు ఉపయోగపడుతుందని. సో ఇప్పటి వరకు కూడా చాలా మంది అలా ఇన్వెస్ట్ చేస్తూ వచ్చారు. కానీ ఈ మధ్య కాలంలో గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలంటేనే భయం వేస్తుంది. ఎందుకంటే ఇన్వెస్ట్ చేయాలంటే మనం కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసే టైంలో ఖచ్చితంగా గోల్డ్ రేట్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అందరికీ కూడా ఆకాశాన్ని అంటుతుందని చెప్పుకోవాలి రేటు. సో ఈ తగ్గుముఖం పడటం వల్ల చూసుకున్నట్లయితే భవిష్యత్తులో ఇంకేమైనా తగ్గే అవకాశం ఉందా అనే కోణంలో కూడా అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి. అయితే గత 10 రోజుల్లో ఈ గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయి అనేది మనం చూసుకుంటూ వచ్చుకున్నట్లయితే 8వ తారీఖు చూసుకున్నట్లయితే 14,313 రూపాయలుగా ఉంది గ్రాము ధర. అది కూడా 24 క్యారెట్ల గ్రాము ధర 14,313గా ఉంది. అయితే అది 7వ తారీఖుతో పోల్చుకున్నట్లయితే 213 రూపాయలు తగ్గింది. కానీ నెక్స్ట్ డే జూలై 9వ తారీఖు చూసుకున్నట్లయితే మళ్ళీ 131 రూపాయలు గ్రామ్కి అనేది 24 క్యారెట్లకి పెరగడం జరిగింది. అప్పుడు 14,444 రూపాయలుగా గోల్డ్ రేట్ ఉంది. 10వ తారీఖుతో చూసుకున్నట్లయితే మళ్ళీ ఆ రోజు కూడా పెరగడం జరిగింది. 38 రూపాయల వరకు పెరిగింది. 14,482 జూలై 10కి ఉండడం జరిగింది. అయితే 11వ తారీఖున మళ్ళీ కాస్త తగ్గుముఖం పట్టడం జరిగింది. ఈ గత 10 రోజుల్లో చూసుకున్నట్లయితే ఒక వారం రోజుల నుంచి కూడా బంగారం కొంచెం తగ్గుముఖం పడుతున్నట్లుగా కూడా మనకి ఇక్కడ గణాంకాలు చెప్తున్నాయి. సో చూసుకున్నట్లయితే 11వ తారీఖున 49 రూపాయలు తగ్గి గ్రాము ధర 14,433గా ఉంది. 12వ తారీఖున యాస్టీస్గా అలాగే రన్ అవడం జరిగింది. అలాగే 13వ తారీఖున చూసుకున్నట్లయితే ఏకంగా 142 రూపాయలు ఏదైతే 2 రోజులకి కలిపి పెరిగిందో అది మొత్తంగా ఒక్కసారి తగ్గిన నేపథ్యం కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. 14,291 రూపాయలుగా ఉంది. మళ్ళీ నెక్స్ట్ రోజు కూడా 14వ తారీఖు కూడా 11 రూపాయలు తగ్గి 14,280 రూపాయల వద్ద 24 క్యారెట్ల బంగారం ధర ఉంది. కానీ నెక్స్ట్ రోజు 15వ తారీఖు మళ్ళీ 77 రూపాయలు పెరిగింది. 14,357 వద్ద 24 క్యారెట్ల బంగారం ధర అయితే మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే 16వ తారీఖు ఈ రోజు చూసుకున్నట్లయితే నిన్న ఇవాళ దాదాపుగా 100 రూపాయలకి పైగా బంగారం ధర పెరిగి ఈ రోజు 14,253 వద్ద
గోల్డ్ రేట్ అనేది 22 క్యారెట్ల గోల్డ్ రేట్ అనేది కొనసాగుతుంది. ఇంకా తగ్గే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే అంటే ఈ రోజు బులియన్ మార్కెట్ మార్నింగ్ 10 లోపు చూసుకున్నట్లయితే ఈ రేట్స్ కొనసాగుతున్నాయి. మళ్ళీ ఈవినింగ్ కల్లా రేట్స్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఈవినింగ్ కల్లా చూసుకున్నట్లయితే ఈ రోజు కూడా తగ్గే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది. సామాన్యులు ఎక్కువగా 22 క్యారెట్ల బంగారాన్ని చూస్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఈ రోజు 13,065 వద్ద గోల్డ్ అనేది ట్రేడ్ అవుతుందని చెప్పుకోవాలి. గత 10 రోజుల్లో చూసుకున్నట్లయితే 22 క్యారెట్ల బంగారం ధర కూడా హెచ్చు తగ్గుల నేపథ్యంలో అలాగే పెరుగుతూ వచ్చి ఈ రోజు దాదాపుగా ఈ రోజు నిన్న కలిపినట్లయితే దాదాపుగా ₹95 వరకు కూడా తగ్గి 13,065 వరకు 22 క్యారెట్ల బంగారం ధర ఉంది. దీంతో పాటుగా సిల్వర్ రేట్ చూసుకున్నట్లయితే సిల్వర్ రేటు అసలు అనుకోని విధంగా 2 లక్షలకు పైగా పెరిగింది. సో గోల్డ్తో సమానంగా సిల్వర్ రేట్లు కూడా మార్కెట్లో విపరీతంగా పెరుగుతున్నాయనే చెప్పుకోవాలి. బంగారం కొనలేని వాళ్ళు వెండి కొనుగోలు చేయడానికి దేవుడు పూజ సామాన్లు కావచ్చు, అలాగే చిన్న చిన్న గిఫ్ట్ ఐటమ్స్ కావచ్చు, అలాగే ఇంట్లో ఏ శుభకార్యాలు చేసుకున్నా గోల్డ్ ఎలా అయితే ప్రిఫర్ చేస్తూ ఉంటారో వెండి కూడా అంతే విధంగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. మరి వెండి కూడా ఇప్పుడు అందలాన్ని ఎక్కి కూర్చుందనే చెప్పుకోవాలి. సో మరి ఈ విపరీతంగా పెరుగుతున్న రేట్లు మళ్ళీ వెండి ధర ఏ విధంగా ఉంది ఈ రోజు మార్కెట్లో చూద్దాము. ఈ రోజు చూసుకున్నట్లయితే గ్రాము వెండి ధర ₹235 ఉంది. నిన్నటితో పోల్చుకున్నట్లయితే ఒక ₹5 అయితే ఈ రోజు గ్రామ్కి తగ్గింది మనకి కనిపిస్తుంది. అలాగే 8 గ్రాములు చూసుకున్నట్లయితే ₹1880 వద్ద ఉంది. నిన్నటితో చూసుకున్నట్లయితే అంటే ₹40 దాదాపుగా తేడా ఉంది. 10 గ్రాముల ధర 2350, అలాగే 100 గ్రాములు 23,500, 1000 గ్రాములు కిలో వెండి ధర 2,35,000 వరకు ఉంది. కిలో దాదాపుగా 2 లక్షల పైనే పలికిన మాటలు మనం దాదాపుగా 6 నుంచి 7 నెలల నుంచి చూస్తూనే వచ్చాము. సో ఈ రోజు అయితే 2,35,000 వరకు కూడా కిలో వెండి ధర అయితే మార్కెట్లో మనకి లభ్యమవుతుంది. చూసుకున్నట్లయితే అంతర్జాతీయ మార్కెట్లో కొన్ని హెచ్చుతగ్గులు జరుగుతూ ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో చూసుకున్నట్లయితే $4,000 వరకు కూడా ఔన్స్ బంగారం ధర తగ్గిన నేపథ్యం అయితే మనకు కనిపించింది. ఆ నేపథ్యంలోనే ఇక్కడ మనకి దేశీయ మార్కెట్లో కూడా వెండి బంగారం ధరలు కూడా తగ్గుతున్న పరిస్థితి మనకుంది. కాబట్టి స్వల్పంగా తగ్గిన ఈ బంగారం రేట్ల వల్ల సామాన్యులు కావచ్చు, మధ్యతరగతులు కావచ్చు, అలాగే బంగారం కొనుగోలు చేసేవాళ్ళు కావచ్చు, వెండి కొనుగోలు చేసేవాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇది మంచి టైంగా కూడా భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా బంగారం మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కడికి పోదు. ఒకవేళ ఫ్యూచర్లో రేటు పెరిగినా కానీ మనం పెట్టిన రేటు కంటే ఎక్కువ పెరిగినా కానీ అది కూడా లాభమే వస్తుంది. కాబట్టి సో మనకి ఆపద టైంలో ఉపయోగపడే ఒక సాధనంలా కూడా బంగారం మీద మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఈ ఆషాఢ మాసంలో ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు. అండ్ వచ్చే శ్రావణ మాసంలో కూడా పెళ్ళిళ్ళు శుభకార్యాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అప్పుడు కూడా వ్రతాలకి కావచ్చు, పూజాది కార్యక్రమాలకు కావచ్చు, అలాగే పెళ్ళిళ్ళకి కావచ్చు ఎక్కువగా కొనుగోలు చేసే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఒక మంచి శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రోజు వరకు బులియన్ మార్కెట్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. నెక్స్ట్ రేపు ఏ విధంగా ఉంటాయి అనేది రేపటి వీడియోలో తెలుసుకుందాం. సో ఇవాల్టి బంగారం రేట్లు మీ ముందుంచాం. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.